విశాఖ పెందుర్తి మండలం నరవ గ్రామం శివారులో ఒక గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. సమాచారం తెలుసుకున్న పెందుర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పెందుర్తి సిఐ తెలిపిన వివరాల ప్రకారం ఎవరో ముందుగానే హత్య చేసి ఈ నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకువచ్చి తగలబెట్టే ప్రయత్నం చేశారని తెలిపారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము మధ్యాహ్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని పెందుర్తి సిఐ తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వయసు సుమారు 25 నుంచి 30 సంవత్సరాల లోపు ఉంటుందని, ఘటనా స్థలంలో ప్రిలిమినరీ అబ్జర్వేషన్లను చూసి చెప్పామని తెలిపారు. బైక్ మీద మృతదేహాన్ని తీసుకొచ్చి ఈ ఘటనకు పాల్పడ్డారని పోలీసులు అన్నారు. క్లూస్ టీం డాగ్ స్క్వాడ్తో క్లూస్ సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నామని పెందుర్తి సిఐ తెలిపారు. నర్వా పరిసర ప్రాంతాల్లో నమోదైన మిస్సింగ్ కేసులు మరియు ఫిర్యాదులను త్వరగా చెక్ చేసి కేసును దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. ఈ ప్రాంతంలో ఆకతాయిలు యువకులు అధిక శాతం గంజాయి సేవిస్తున్నారని స్థానికులు ఆరోపణలు తెలుపుతున్నారు. పోలీస్ బీట్ పెట్రోలింగ్ వస్తున్నా ఈ శివారు ప్రాంతాలకు వెళ్లి చూడకపోవడం వల్లే యువకులు గంజాయికి బానిసలవుతున్నారని స్థానికులు అభ్యంతరాలు తెలిపారు. ఇప్పటికైనా పెందుర్తి పోలీసులను ఈ శివారు ప్రాంతంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు పోలీసులు కోరుకుంటున్నారు. యాక్చువల్గా పెందుర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్ మార్నింగ్ 9:30, 9:40 అండి అరౌండ్. ఇక్కడ నరో ఏరియాలోని ఓపెన్ ప్లేస్లోని ఇలాగ గుర్తు తెలియని బాడీ కాల్చబడి ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ఎస్ఐ గారు మేము అందరం వచ్చిందా చూసాం. అది యాక్చువల్గా మన స్టేషన్కి ఇది 14-15 కిలోమీటర్ దూరం ఉంటుంది అది ఏరియా. 15 కిలోమీటర్లు ఉంటే వచ్చిన వెంటనే ఆ బాడీ అక్కడ ఒక గుంతలోనే ఉంది. సో దాని మీద ఏం చేసిన వెంటనే మన క్లూస్ టీమ్కి ఆప్షన్ క్లూస్ టీము ఫింగర్ మన డాగ్ ట్రాకర్ ఉంటుంది, స్టెఫన్ డాగ్ కూడా తీసుకొచ్చాం. వాళ్ళు క్లూస్ కలెక్ట్ చేస్తున్నారు. అసలు ఈ డెడ్ బాడీ ఎవరిది అనేది ఫర్దర్ ఎంక్వైరీలో తెలుస్తాం. ఈ చుట్టుపక్కల మిస్సింగ్ కేసెస్, వీడియో కెమెరాస్ అన్నీ కూడా ఫర్దర్ ఎంక్వైరీలో తెలుస్తాం. వయసు ఎంత ఉంటుందండి? వయసు 25 to 30 ఉంటుందని జస్ట్ ప్రిలిమినరీ దీన్ని బట్టి చూసిన దాన్ని బట్టి అనిపిస్తుంది. అది మా నోట్స్ ఇంకెవరు చెప్పలేదు, వెరిఫై చేస్తాను. కాలిన గాయాలు అన్నీ చూస్తుంటే ఈ ఇష్యూ ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారండి? నైట్ నుంచి మార్నింగ్ మధ్యలో అండి ఎప్పుడు జరుగుతుంది. నైట్ నుంచి మార్నింగ్ మధ్య అంటే ప్రిలిమినరీ చూసిన దాన్ని బట్టి అనిపిస్తుంది. ఓకే థ్యాంక్ యూ. Audio Jungle.